నిజమైన జోస్యం. ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ప్రపంచంలో నా అనేవారు ఎవరూ లేరు. అందుచేత అతను ఆ గ్రామంలో ఉండే అమాయకులకు జోస్యం చెప్పి పెళ్ళిళ్లకు, గృహప్రవేశాలకు, ఒడుగులకు ముహూర్తాలు పెట్టి వర్జ్యం వగైరాలు చెప్పి తన ఒంటిని పొట్టను ఎలాగో పోషించుకుంటూ వస్తూ ఉన్నాడు. నిజానికి అతనికి జ్యోతిష్యం అంతగా రాదు. కానీ అతను చెప్పేవి ఎప్పుడన్నా దారి తప్పి నిజమవుతూ ఉండడం చేత గ్రామంలో చాలామందికి అతని మాట యందు విశ్వాసం ఉండేది. ఒకరోజు ఉదయం సోమశాస్త్రి అనే బ్రాహ్మడు జ్యోతిష్కుడికి ఎదురుపడి, ఇవాళ నా యోగం ఎలా ఉన్నది అని అడిగాడు. జ్యోతిష్కుడికి ఏమి చెప్పడానికి పాలుపోక, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చు అన్నాడు. ఆ మాట మనసులో ఉంచుకొని శాస్త్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో రామశాస్త్రి అనే మరో బ్రాహ్మడు సోమశాస్త్రి వద్దకు వచ్చి, బయలుదేరవయ్యా, పక్క గ్రామంలో సంతర్పణ దానము జరుగుతున్నాయి, త్వరగా పోదాం అని తొందర చేశాడు. ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలుగుతుందని జ్యోతిష్కుడు చెప్పిన మాట సోమశాస్త్రికి గుర్తు వచ్చింది. ఆ రోజు ఉన్న ఊళ్ళో కరణం గారింట వ్రతం జరుగుతున్నది. రామశాస్త్రి చెప్పే సంతర్పణ సంభావనల గురించి ఎవరూ అనగా సోమశాస్త్రి వినలేదు. అందుచేత సోమశాస్త్రి రామశాస్త్రితో, నేను ఇవాళ రానులే అన్నాడు. రామశాస్త్రి ఒక్కడే పొరుగురుకు పరుగున వెళ్ళాడు. సోమశాస్త్రి కరణం గారింటికి వెళ్ళి వ్రతం చేయించి వారిచ్చిన 2 అణాల దక్షిణ పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలానికి రామశాస్త్రి పొరుగురు నుంచి తిరిగి వచ్చి, షావుకారి గారింట బ్రహ్మాండంగా విందు జరిగింది, బ్రాహ్మలందరికీ తలా ₹1 ఇచ్చి బట్టలు పెట్టారు అన్నాడు. సోమశాస్త్రి గుండెలో రాయి పడ్డట్టయింది. తను కూడా రామశాస్త్రి వెంట వెళ్ళి ఉంటే తనకు కూడా దానము బట్టలు ముట్టేవి. జ్యోతిష్కుడు తనను ముంచాడు. ఆ కోపంతో సోమశాస్త్రి గ్రామ మునసబు గారింటికి వెళ్ళి, అయ్యా, మీరు మన ఊళ్ళో ఉండే జ్యోతిష్కుడిని తక్షణం ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి. అతను చెప్పే జోస్యం అంతా శుద్ధ అబద్ధం. అతని మాటలు నమ్మి నేను ఎంతో నష్టపోయాను అంటూ తనకు జరిగిన నష్టం తెలిపాడు. గ్రామ మున్సబు జ్యోతిష్యుని పిలిపించి, తెలిసి తెలియని జోస్యం ఎందుకు చెప్పావు? నీ మాట నమ్మి ఈ బ్రాహ్మడు చాలా నష్టపడ్డాడట కదా అన్నాడు. జ్యోతిష్కుడు క్షణం పాటు భయపడ్డాడు. తాను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ధైర్యంగా, నేనేమీ అబద్ధం చెప్పలేదు మున్సబు గారు, ఇతరు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చునన్నాను. ఇవాళ ఆ బ్రాహ్మణుడికున్న యోగం అదే జరిగింది కూడాను అన్నాడు. నీ మాట విని రామశాస్త్రి చెప్పినది నమ్మక ఈ సోమశాస్త్రి ఆయన వెంట వెళ్ళడం మానుకున్నాడు. నీ మాట నిజం ఎలా అయింది అన్నాడు మున్సబు. ఇతరుల మాటలంటే రామశాస్త్రి మాటలేమిటండి? నేను చెప్పినవి మాత్రం ఇతరులు చెప్పిన మాటల కిందికి రావా? యోగం ఎవరూ తప్పించగలరండి అన్నాడు జ్యోతిష్కుడు. సోమశాస్త్రి తెల్లమొహం వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.